వెల్కమ్ టు మన టీవీ. పూజ్య గురూజీ తేజోమయానంద స్వామీజీ 74వ జన్మదిన వేడుకలు కర్నూలులోని చిన్మయ మిషన్ లో ఘనంగా నిర్వహించారు. స్వామీజీ జన్మదినం సందర్భంగా చిన్మయ మిషన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని ఆధ్యాత్మిక శక్తి గురించి వివరించారు. నిత్యం దైవచించన, భగవంతుని శ్లోకాలు పలకడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని శంకర్ శర్మ తెలిపారు. చిన్మయ మిషన్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యానంద సరస్వతి, విజయ్ కుమార్ రెడ్డి, నాగరూరు శ్రీనివాస్, రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పనిని నేను చేయాలనుకుంటున్నాను. ఈ విశ్వాసం వదిలే వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఇక్కడుండే జీవరాశికి నా చేతనైన వెంకటరమణ కాలనీలో చిన్మయ మిషన్ ఈ యొక్క భవనానికి రావడం జరిగింది. ఇక్కడ మన మాతాజీ స్వామిని గారు కలవడం జరిగింది. ఈరోజు తేజోమయానంద గారి జన్మదిన పురస్కరించుకొని ఇక్కడ చిన్న పిల్లలకు వాళ్ళతోటి శ్లోకాలు ఇలాంటివన్నీ చదివించి ఈ చిన్మయ మిషన్ అనేది ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. అంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. బట్ మన కర్నూలులో చిన్మయ మిషన్ డెవలప్ కావాలి అనే కోరికతో మాతాజీ గారు 17 సంవత్సరాలుగా చాలా నిరంతరం కృషి చేస్తూ ఈ డెవలప్మెంట్ ఈ స్థాయికి ఈరోజు తీసుకొచ్చినారు. కానీ కర్నూలులో ఉండే మరికొంతమంది హిందువులు, తర్వాత దైవ భక్తులు మరియు సన్మార్గాన్ని, సనాతన మార్గాన్ని ఆచరించే వాళ్ళు, దాతలు ముందుకొచ్చి, రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కర్నూలు చిన్మయ మిషన్ను డెవలప్ చేస్తే కర్నూలు పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే ధర్మ మార్గంలో అనుసరిస్తూ ధర్మ మార్గంలో నడవడం అనేది మన యొక్క జీవితం యొక్క ఆశయంగా మారిపోవాలి. అప్పుడైతేనే మనము సత్కర్మలను ఆచరించగలము. ఎందుకంటే పాప పంకిలంలో నుంచి బయటపడాలంటే, ఈ పాప జీవితంలో నుంచి ముక్తి సాధించాలంటే ఇక ఒక్కొక్క ఆయుధాలలో చిన్మయ మిషన్ అనేది ఒక ప్రత్యేకమైన ఆయుధము. ఇది మరింతగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ